గుజరాత్ లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో మెజారిటీ మార్క్ 92 కాగా 300 సీట్లు కమలం ఖాతాలోకి పడుతున్నాయి. వరుసగా ఏడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. గుజరాత్ చరిత్రలోనే అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా కొత్త రికార్డులు సృష్టించింది. 60 సిట్టింగ్ స్థానాలు కోల్పోయి కాంగ్రెస్ పరిస్థితి దిగజారితే అధికారం తమదే అని ఎన్నికల ముందు చెప్పిన ఆప్ 6 సీట్లతో సరిపెట్టుకుంటోంది. బీజేపీ డబుల్ ఇంజిన్ డెవలప్మెంట్ ఎజెండాకు ప్రజలిచ్చిన తీర్పు ఇదని కమలం నేతలు అంటున్నారు. ప్రధాని మోదీపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. బీజేపీ 155 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ 61 స్థానాలు కోల్పోయింది. గత ఎన్నికల కన్నా బీజేపీ 56 స్థానాలు అదనంగా గెలుస్తోంది. గుజరాత్ లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో మెజారిటీ మార్క్ 92 కాగా 300 సీట్లు కమలం ఖాతాలోకి పడుతున్నాయి. వరుసగా ఏడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. గుజరాత్ చరిత్రలోనే అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా కొత్త రికార్డులు సృష్టించింది. 60 సిట్టింగ్ స్థానాలు కోల్పోయి కాంగ్రెస్ పరిస్థితి దిగజారితే అధికారం తమదే అని ఎన్నికల ముందు చెప్పిన ఆప్ 6 సీట్లతో సరిపెట్టుకుంటోంది. బీజేపీ డబుల్ ఇంజిన్ డెవలప్మెంట్ ఎజెండాకు ప్రజలిచ్చిన తీర్పు ఇది అని కమలం నేతలు అంటున్నారు. ప్రధాని మోదీపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. బీజేపీ 155 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ 61 స్థానాలు కోల్పోయింది. గత ఎన్నికల కన్నా బీజేపీ 56 స్థానాలు అదనంగా గెలుస్తోంది. గుజరాత్ లో బీజేపీ దూసుకుపోతోంది. రికార్డులను బద్దలు కొడుతోంది. గుజరాత్ లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో మెజారిటీ మార్క్ 92 కాగా 300 సీట్లు కమలం ఖాతాలోకి పడుతున్నాయి. వరుసగా ఏడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. గుజరాత్ చరిత్రలోనే అత్యధికంగా స్థానాల్లో నిలిచిన పార్టీగా కొత్త రికార్డులు సృష్టించింది. 60 సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన కాంగ్రెస్ పరిస్థితి దిగజారితే అధికారం తమదే అని ఎన్నికల ముందు చెప్పిన ఆప్ 6 సీట్లతో సరిపెట్టుకుంటోంది. బీజేపీ డబుల్ ఇంజిన్ డెవలప్మెంట్ ఎజెండాకు ప్రజలిచ్చిన తీర్పు ఇదని కమలం నేతలు అంటున్నారు. ప్రధాని మోదీపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. బీజేపీ 155 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ 61 స్థానాలు కోల్పోయింది. గత ఎన్నికల కన్నా బీజేపీ 56 స్థానాలు అదనంగా గెలుస్తోంది. గుజరాత్ లో బీజేపీ రికార్డులు బద్దలు కొట్టింది. గత 4 దఫాలుగా వరుసగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్య తగ్గడంతో ఈసారి కూడా సీన్ రిపీట్ అవుతుందని ఎదురుచూసిన ప్రత్యర్థి పార్టీలకు కమల దళం గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు గుజరాత్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 149 సీట్ల ఆధిక్యత అత్యధిక రికార్డును కూడా బీజేపీ ఇప్పుడు బద్దలు కొట్టింది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుంటే ఇప్పటికీ 150కి పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతోంది. 2002 నుంచి 2017 వరకు ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గ్రాఫ్ తగ్గుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం ఆ ట్రెండ్ను బీజేపీ రివర్స్ చేసేసింది.
1995లో గుజరాత్లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ 121 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం 185 స్థానాల్లో కమలం పార్టీ 42.51% ఓటు షేరును సాధించింది. అప్పట్లో గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం కేవలం 45 స్థానాలు మాత్రమే. 1998లో వచ్చిన ఎన్నికల్లో సీట్లు కాస్త తగ్గి బీజేపీ బలం 117కు పడిపోయినా 95 ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతం మాత్రం పెంచుకుంది. అయితే ఆ తర్వాత వరుసగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీను మారుతూ వస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో 2002 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న నరేంద్ర మోదీ పార్టీకి తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. 2002 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 127 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఇప్పటి వరకు గుజరాత్లో బీజేపీ సాధించిన అత్యధిక స్థానాలు ఇవే. గోద్రా విధ్వంసం వెంటాడుతున్నా సరే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 49.8% ఓట్ షేర్ను సాధించి రికార్డు సృష్టించింది. ఇంతవరకు బాగానే ఉన్న బీజేపీ గ్రాఫ్ ఆ తర్వాత నుంచి క్రమంగా పడుతూ వచ్చింది. 2007 అసెంబ్లీ ఎన్నికల నాటికి మోదీయే గుజరాత్ సీఎంగా ఉన్న గత ఎన్నికల రికార్డు రిపీట్ కాలేదు. 2002లో సాధించిన వాటికంటే 10 సీట్లు తక్కువే వచ్చాయి. బీజేపీ 117 సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ తన బలాన్ని 59 స్థానాలకు పెంచుకుంది. ఇక 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సీటు మళ్లీ తగ్గాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీకి ఇవే చివరి ఎన్నికలు. అప్పుడు బీజేపీ 115 సీట్లను గెలుచుకుంది. ఓట్ షేర్ కూడా 47.85%కి పడిపోయింది. అసెంబ్లీలో కాంగ్రెస్ తన బలాన్ని 59 నుంచి 61 స్థానాలకు పెంచుకుంది. సీట్ల సంఖ్యతో పాటు ఓటింగ్ షేర్ క్రమంగా తగ్గుతూ రావడంతో 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను కమలనాథులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అంతకుముందు ఎన్నికల వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి దేశ ప్రధానిగా ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తిరిగిలేని మెజార్టీ సాధించామని, ఇక ఆయన ప్రధానిగా ఉండగా అంతకు మించిన మెజార్టీతో రికార్డు సృష్టించాలని బీజేపీ భావించింది. మిషన్ 150 పేరుతో ఖచ్చితంగా 150 సీట్లు సాధించి తీరాలంటూ అమిత్ షా పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. అయితే అమిత్ షా మిషన్ 150కి పటీదారు ఉద్యమం గండికొట్టింది. విజయ్ రూపానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎగిసిన పాటీదారు ఉద్యమం బీజేపీ బలాన్ని అసెంబ్లీలో 99కి తగ్గించింది. గుజరాత్ మోడల్ అభివృద్ధి మొత్తం నీటి బుడగా అంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలాన్ని 77కి పెంచింది. మొత్తానికి 2002 నుంచి 2017 మధ్య 4 సార్లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ 28 సీట్లను కోల్పోయింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈసారి మాత్రం ఆ పొరపాటు జరగకుండా బీజేపీ గట్టిగానే ప్రయత్నించింది. ఆప్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చగలిగింది తప్ప బీజేపీ మూలాలను కదిలించలేకపోయింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? గుజరాత్ హిమాచల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చింది. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లుగా స్పష్టంగా ట్రెండ్స్ తెలుస్తున్నాయి. 40 స్థానాల్లో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్లో ఆధిక్యంలో ఉంది. అలాగే 153 స్థానాల్లో బీజేపీ గుజరాత్లో ఆధిక్యంలో ఉంది. సో ఇప్పటికే కొన్ని స్థానాల్లో విజయాలను సైతం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నమోదు చేసుకుంటున్న పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా. సో రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ గుజరాత్లో అలాగే కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే స్పష్టమైన లీడింగ్స్ మ్యాజిక్ ఫిగర్కి దాటి ముఖ్యంగా రికార్డు స్థాయిలో భారీ బంపర్ మెజారిటీతో గుజరాత్లో బీజేపీ విజయాన్ని నమోదు చేయబోతోంది. ఇప్పటి వరకు 1980 తర్వాత ఎప్పుడు కూడా ఇంత రికార్డు స్థాయిలో అక్కడ విజయాల్ని నమోదు చేయలేదు. అంత స్థాయిలో 27 ఏళ్ల తర్వాత 3 దశాబ్దాల తర్వాత బీజేపీ భారీ మెజారిటీతో 150 స్థానాలకు పైగా గతంలో 2002లో కాంగ్రెస్ 149 స్థానాలని సంపాదించుకుంది. సో ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ బీజేపీ తన ఓట్ షేర్ని పెంచుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం
ప్రభుత్వం మారుతుంటుంది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి. సో గతసారి బీజేపీకి అవకాశం ఇచ్చిన పహాడీలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కట్టారని చెప్పాల్సి ఉంటుంది. బీజేపీకి కొంత వారి పార్టీ నుంచి వెళ్ళిపోయిన రెబల్స్, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ముఖ్యంగా అధికారాన్ని దూరం చేయడం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓటు వేయడం వెనక ప్రధాన కారణాలుగా చెప్పాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఇంకా ఓటింగ్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ముఖ్యంగా ఈ కౌంటింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా సంబరాలకి సిద్ధమవుతున్న పరిస్థితి. అటు గాంధీనగర్లోను, అహ్మదాబాద్ గాంధీనగర్, అలాగే ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ వేడుకలకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటు హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా అక్కడ షిమ్లాలో, ఇటు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ సైతం వేడుకలకు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటలకి బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రులంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడ విజయోత్సవ వేడుకల్ని నిర్వహించుకోబోతున్నారు. ఈ గుజరాత్ విజయాన్ని యావత్ దేశానికి తెలిసే విధంగా ఈ ముఖ్యంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఇది ఒక ట్రయల్ మాత్రమే. వచ్చే జనరల్ ఎలక్షన్స్లో, సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 303 స్థానాలు సాధించాం. ఇక వచ్చే ఎన్నికల్లో 404 స్థానాలు లక్ష్యంగా మేము పనిచేయబోతున్నాం. ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. సో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీదే అధికారం కేంద్రంలో, అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి బీజేపీ నేతలంతా స్పందిస్తున్నారు. ప్రధానంగా గుజరాత్లో వరుసగా 7వసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రధాని మోడీ పైన ప్రజలకున్న విశ్వాసం. అలాగే ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు, ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నారు. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే ఆ అభివృద్ధికి ఎక్కడ ఆటంకం లేకుండా ముఖ్యంగా అటు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్న అంశాలతో పాటుగా ఇచ్చిన హామీలు కూడా ఇటు తోడ్పడ్డాయి అన్నది ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్న అంశం. అది అంతర్జాతీయ స్థాయిలో గుజరాత్ పేరు వినిపించడం కానీ, కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ, కోవిడ్ సమయంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకి అండగా ఉండడం కానీ, ఈ విధంగా అనేక అంశాలు బీజేపీకి ప్లస్ అయ్యాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇటు హిమాచల్ ప్రదేశ్లో మాత్రం ముఖ్యంగా అక్కడ రెబల్స్ కొంత బీజేపీకి నష్టం చేశారు అన్నది బీజేపీ సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలని బీజేపీ మార్చడం జరిగింది. సో వారంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి బీజేపీకి కొంత నష్టం చేకూర్చిన పరిస్థితి. అలాగే కాంగ్రెస్ సైతం అక్కడ ఉన్న స్థానిక సమస్యలు, ముఖ్యంగా యాపిల్ రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగం కానీ, ముఖ్యంగా ధరల పెరుగుదల కానీ, ఇటువంటి అనేక అంశాలని, ముఖ్యంగా రోడ్ల నిర్మాణం కానీ, ఈ విధంగా అనేకమైన అంశాలని, అగ్నిపథ్ స్కీమ్ కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో కాంగ్రెస్కి కొంత ఇవన్నీ కూడా అనుకూలించే అంశాలుగా ప్రజలు ఈసారి కాంగ్రెస్కి పట్టం కట్టారు. వీరభద్ర సింగ్ సతీమణి ఇప్పుడు అక్కడ సీఎం రేస్లో ఆమె పేరు ప్రతిభ వీరభద్ర సింగ్ ఆమె పేరు వినిపిస్తోంది. సో ఇప్పటికే ఎటువంటి భయం లేదు, మేము ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం, ప్రభుత్వం కొనసాగుతుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకే ఎమ్మెల్యేలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా 2 రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రం బీజేపీకి, ఒక రాష్ట్రం కాంగ్రెస్కి అన్నట్లుగా బీజేపీ అయితే వరుసగా 7వసారి కూడా గెలవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు అనేవి కొంత మార్పుని కనబర్చే దిశగానే బీజేపీకి అనుకూలంగా పరిణామాలు ఉంటాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఫలితాలను మాత్రం అంతగా ఎప్పుడు ముఖ్యంగా 5 ఏళ్లకు ఒకసారి జరిగే పరిణామంగానే బీజేపీ నేతలు చూస్తున్న పరిస్థితి. గోపి, గుజరాత్లో ఈ స్థాయి విజయం సాధించడంపై అసలు బీజేపీలో ఎలాంటి వాతావరణం నెలకొంది? ఏ విధమైన మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది? గుజరాత్ ప్రధానంగా అభివృద్ధి ఎజెండాతో గుజరాత్లో బీజేపీ ప్రజల మధ్యకు వెళ్ళడం జరిగింది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంటే అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయి అన్నది, ముఖ్యంగా అది కేంద్ర పథకాల ద్వారా కానీ, రాష్ట్ర పథకాల ద్వారా కానీ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువవుతాయన్న అంశం ప్రధానమైంది. అలాగే ప్రధాని మోడీ మానియా, ప్రధాని గుజరాత్కి సంబంధించిన వాడు, ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలన్నీ కూడా గుజరాత్కి తీసుకొస్తాడు అన్న ఒక నమ్మకాన్ని గుజరాత్ ప్రజల్లో కలిగించడం జరిగింది. అలాగే లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల ఇనాగ్రేషన్ అనేది ఈ ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 1-2 నెలల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రధాని మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేయడం, విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాలను ఇవ్వడం, అలాగే కేంద్ర సంక్షేమ పథకాలని గ్రౌండ్ లెవెల్లో ఇంకా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరువ చేయడం, ఇటు స్మార్ట్ సిటీస్ వైజ్గా కూడా గుజరాత్లో ఉన్న అనేక ప్రాంతాలని అభివృద్ధి చేయడం. ఇప్పటికే గత కొన్నేళ్లుగా అక్కడ 3 దశాబ్దాలుగా
సుమారు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఉన్న అభివృద్ధి పథకాలని కొనసాగింపు చేయడం అనే అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇది కొంత బీజేపీకి ప్లస్ అయింది. అలాగే క్యాండిడేట్ల మార్పు పూర్తిగా గుజరాత్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చడం జరిగింది కొన్ని నెలల క్రితం. అలాగే క్యాబినెట్ని పూర్తి స్థాయిలో రీషఫిల్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ని సైతం సుమారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని పరిస్థితి. వాళ్ళు కూడా రెబల్ గా ముఖ్యంగా పార్టీపై వ్యతిరేకతతో బయటకు వచ్చి పోరాటం చేయకుండా వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి పార్టీలోనే ఉంటూ ఈ ఎన్నికల కోసం పనిచేయడం జరిగింది. దీంతో అది కూడా కొంత పార్టీకి ప్లస్ అయిన పరిస్థితి. అలాగే నేర చరిత్రలు లేని వారిని, మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న క్యాండిడేట్స్ని నిలబెట్టడం, అలాగే కాంగ్రెస్లో నాయకత్వం లేమి, బీజేపీకి ఉన్న ఇచ్చిన హామీల కన్నా ఇతర పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారిలో ఉన్న వైఫల్యాలని బీజేపీ పాజిటివ్స్గా మార్చుకుని ఈ ఎన్నికల్లో ప్రచారం చేసి ఇంత రిజల్ట్స్ రాబట్టడం వెనుక ఇది కూడా ఒక కారణంగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. హోరాహోరీగా త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి గుజరాత్లో కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షలేమి అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఒక ఫేస్ అంటూ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం. గతంలో అహ్మద్ పటేల్ ఉండేవారు. ఆయన కోవిడ్ సమయంలో ఆయన కోవిడ్తో మరణించడం, సౌత్ గుజరాత్లో ఆ ప్రభావం మొత్తం కూడా ముఖ్యంగా అహ్మద్ పటేల్ ప్రభావం అనేది ఉండేది. పటేల్ సామాజిక వర్గానికి సంబంధించిన యువ ఉద్యమకారులంతా కూడా బీజేపీలో చేరిపోవడం, అలాగే సిట్టింగ్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కూడా ఈ ఎలక్షన్స్కి ముందు చాలామంది బీజేపీలో చేరిపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ముఖ్యంగా గెలవలేకపోవడానికి, ఘోరంగా పరాజయం పాలవడానికి, ముఖ్యంగా గతంలో 77 స్థానాల నుంచి ఇప్పుడు 19 స్థానాలకు పడిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైఫల్యాలకి కారణమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగం సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తాం, 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే ఇటు రుణమాఫీకి సంబంధించిన అంశాలు, అంతేకాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న విషయాలు, అనేక హామీల్ని, గ్యాస్ సిలిండర్స్ ధర తగ్గిస్తామని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని అనేక హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ నాయకత్వాలు ఏమి అనేది అక్కడ స్పష్టంగా కనిపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు భారత్ జోడో యాత్రలోనూ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోకపోవడం, పూర్తిగా ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం మల్లికార్జున ఖర్గే, అలాగే అశోక్ గెహ్లాట్, కొంతమంది కీలక నేతలు, పాత కేంద్ర మంత్రులు, వీరు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కానీ సోనియా గాంధీ ఎన్నికల ర్యాలీలకి దూరంగా ఉంది. ఇటు గుజరాత్లో ఇటు ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ర్యాలీకి దూరంగా ఉంది. రాహుల్ గాంధీ కేవలం 2 రోజులు మాత్రమే పర్యటన చేశారు. సో ప్రచారంలో కూడా వెనకబడిపోవడం, పార్టీ క్యాడర్ని పట్టించుకోకపోవడం, గతంలో ఉన్న నేతలంతా కూడా బీజేపీలోకి వెళ్ళిపోవడం, అంతేకాకుండా కొంతమంది ముఖ్యంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ని భర్తీ చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి మైనస్గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఫలితాల కౌంటింగ్, ముఖ్యంగా ఈ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, అలాగే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.